ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతము 4వ స్కందం 3వ అధ్యాయం 16వ శ్లోకం. శ్రీ భగవానువాచ త్వయా ఉదితం శోభనం ఏవా శోభనే అనాహుతాః అభియంతి బంధుషు తే యది అనుత్పాదిత దోషదృష్టయా బలీయశ అనాత్మ్యమదనే మన్యునా. శ్రీభగవానువాచ త్వయోదితం శోభనమేవ శోభనే త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుతా అప్యభియంతి బంధుషు అనాహుతా అప్యభియంతి బంధుషు తే యద్యనుత్పాదిత దోషదృష్టయో తే యదనుత్పాదిత దోషదృష్టయో బలీయశానాత్మమదనే మన్యత మన్యునా. బలీయశానాత్మయమదనే మన్యునా. శ్రీభగవానువాచ త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుతా అప్యభియంతి బంధుషు తే యద్యనుత్పాదిత దోషదృష్టయో బలీయశానాత్మయమదేన మన్యునా. శ్రీభగవానువాచ త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుతాప్యభియంతి బంధుషు తే యద్వనుత్పాదిత దోషదృష్టయో బలీయశానాత్మమదేన మన్యునా. శ్రీభగవానువాచ త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుతాప్యభియంతి బంధుషు బలీయశానాత్మయమదనే మన్యునా. శ్రీభగవానువాచ బలీయం శోభనమేవ శోభనే అనాహుతాప్యభియంతి బంధుషు త్వయోదితం శోభనమేవ శోభనే శ్రీభగవానువాచ
ये तनुत्पाददोषमृत्ययो बलीयशानात्मयमदेन मन्युना ఆన్లైన్లో ఏమైనా చదువుతారా? హరే కృష్ణ. శ్రీ భగవానువాచ వయోదితం శోభనమేవ శోభనే శోభనమేవ శోభనే అనాహుతా అప్యపియంతి బంధుషు అనాహతాప్యాభియంతి బంధుషు ते यज्ञनुत्पादितदोषदृष्टयो ध्येयत्सनुत्पादितदोषदुष्टयो बलीयसानात्मवदेन मन्युना बलीयशानात्मयमदेन. ప్రతిపదార్థములు. శ్రీ భగవానువాచ, మహాదేవుడు ప్రత్యుత్తరమిచ్చెను. త్వయా నీవు ఉదితం పలికినది శోభనం సత్యమే, ఏవా నిక్కముగా, శోభనే కళ్యాణి, అనాహుతా పిలవకనే, అపి అయినను, అభియంతి వెడలవచ్చును, బంధుషు బంధువుల కడకు, తే వారు అనగా బంధువులు, యది ఒకవేళ, అనుత్పాదిత దోష దృష్ట్యా తప్పులెన్నువారు, బలీయశ అన్నిటికీ మించి, అనాత్మ్యమదైన దేహాత్మభావన వలన గర్వితులు, మన్యున క్రోధముచే. భావము మరియు భాష్యం ఇచ్చినటువంటి వారు అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. మహాదేవుడిట్లు సమాధానం మసుకెను. కళ్యాణి, పిలవకపోయినను బంధువుల ఇంటికి ఏగవచ్చిన నీవు పలికెతివి. కానీ ఆ బంధువు దేహాత్మ భావన వలన అతిథి ఎడ క్రోధమును భూని తప్పులేని వాడి కానప్పుడే ఆ వాక్యము సత్యమగును. భాష్యము. దేహాత్మ భావన వలన మిగులు గర్వితుడైన దక్షుడు సతీదేవి తన పుట్టింటికి ఎగినంతనే ఆమె రాక కారణమున క్రోధితుడగుననియు, అమాయకురాలు మరియు నిర్దోషి అయినప్పటికీ నిర్దాక్షణ్యముగా ఆ మేడ క్రోధము ప్రకటించినయు శివుడు ముందుగానే గాంచగలిగను. భౌతిక సంపత్తులచే మిగులు గర్వితుడైనందున ఆమె తండ్రి క్రోధితుడగుననియు అది ఆమెకు దుస్సహము కాగలదనియు శివుడు సతీదేవిని హెచ్చరించను. కనుక అచ్చటకు ఆమె వెళ్ళపోటే ఉత్తమము కాగలదు. ఈ విషయము శివునకు అది వరకే అనుభవము కలదు. ఏలైనా తాను నిర్దోషి అయినప్పటికీ పలు పరుషవాకులతో తనను దక్షుడు శపించి ఉండెను. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనచరాకయ చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గడిచిన కొన్ని శ్లోకాల నుంచి మనం చూస్తున్నాం, సతీదేవి శివుణ్ణి పర్మిషన్ అడుగుతుంది. తన పుట్టింటికి వెళ్ళడం కోసం పర్మిషన్ అడుగుతుంది. ఆ భాగంలో మనం గత కొన్ని శ్లోకాలుగా చూస్తున్నాం కదా, రకరకాల వాళ్ళు చక్కగా అలంకరించుకొని విమానాలలో దక్షుడు చేసేటటువంటి యజ్ఞానికి వెళ్తున్నారు. అది సతీదేవి చూసి ఆమె కూడా వెళ్ళాలని కోరుకోవడం. కొన్ని శ్లోకాలుగా రకరకాల కారణాలు చెప్తుంది ఇంటికి ఎందుకు వెళ్ళాలి. ముందు శ్లోకంలో మనం చూసినట్లయితే ఏం చెప్తున్నారు,
పిలవకపోయినా లేదా ఆహ్వానం రాకపోయినా కూడా ఒక కుమార్తె తన ఇంటికి వెళ్ళొచ్చు, తర్వాత ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చు. ఇలా కొన్ని సడలింపులు ఇచ్చారు శాస్త్రంలో. కాబట్టి ఆ సడలింపుని సాకుగా చూపించి సతీదేవి తన ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ శివుడిని పర్మిషన్ అడుగుతుందన్నమాట, వెళ్తాను అని. అది ఒంటరిగా వెళ్తానని చెప్పట్లేదు, మీరు వెళ్తే నేను కూడా వస్తానని చెప్తున్నాను. తర్వాత ముఖ్యంగా ఈ శ్లోకంలో చూసినట్లయితే ఈ శ్లోకం నుంచి శివుడు సమాధానం ఇస్తున్నాడు. అందుకే చెప్తున్నా కదా ఏంటి, శ్రీ భగవాను వాచ, మహాదేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏం చెప్తున్నాడు, నువ్వు చెప్పిందంతా ఉదితం, అంటే నువ్వు పలికినది శోభనం అంటే సత్యమే, నిత్యముగా సత్యమే కదా. శోభనం ఏవ అంటే నిత్యముగా సత్యమే. కళ్యాణి అనాహుత అంటే పిలవకుండానే అభియంతి వెళ్ళవచ్చును బంధువులింటికి. తర్వాత ఏంటి చెప్తున్నారు ఇక్కడ, యది ఒకవేళ అనుత్పాదిత దోష దృష్టయా, చూడండి ఒక లోపం ఏంటి, తప్పులను వారు దేనివల్ల తప్పులు ఎదుగుతున్నారంట, అనాత్మ మరేనా అంటే దేహభావన వలన గర్వితులయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు, అనుత్పాదిత దోష దృష్టయా తప్పులు వెతుకుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళనవసరం లేదు అని శివుడు ఇక్కడ సమాధానం చెప్తున్నాడు అన్నమాట. భావంలో ఏం చెప్తున్నారు, కళ్యాణి పిలవకపోయినను బంధువుల ఇంటికి ఆగవచ్చును అని నువ్వు పలికావు, కానీ ఆ బంధువు దేహాత్మ భావన వలన అతిథీయడ క్రోధమును పోని తప్పు లేనివాడు కానప్పుడే ఆ వాక్యం సమర్థించబడుతుంది. మరి ఎప్పుడు సత్యం అవుతుంది కదా. సాధారణంగా అందరికీ తెలిసిన కట్టుబాటు ఏంటి కదా, ఏం చెప్తారు, అతిథి దేవోభవ కదా. అతిథి దేవోభవ అంటారంటే ఎవరన్నా ఒక అతిథి ఇంటికి వస్తే శత్రువు అయినప్పటికీ కూడా ఇంటికి వచ్చిన సమయంలో కొంతసేపు ఏం చేయాలి, అతిథి మర్యాదలు ఇచ్చి పంపించాలి. అక్కడ అగౌరపరచుకోవడం ఎంత శత్రువు అయినప్పటికీ కూడా మనం చూస్తాం కురుక్షేత్ర రణరంగంలో కదా. ఎప్పుడైతే రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధం జరుగుతుందో, యుద్ధం అయిపోయిన సాయంత్రం అందరూ విశ్రమించే సమయంలో అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, అందరూ కూర్చుని మద్యపానం తాగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. అది కట్టుబాటు అనమాట. ఎవరైతే ఇంటికి వస్తారో ఒక అతిథి శత్రువు అయినప్పటికీ, శత్రువు అయినప్పటికీ కూడా అతను అన్ని సాధారణంగా గౌరవించి ఇంటికి నుంచి పంపించాలన్నమాట. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శత్రుత్వం మామూలు, అది కంటిన్యూ అవుతుంటుంది. ఇంటికి వచ్చాక ఆ పక్షపాతం చూపించకూడదు. అలా ఎవరైతే ఉండరో వాళ్ళింటికి ఆహ్వానించబడకపోయినా వెళ్ళడం అది సత్యమే, కానీ ఇది నువ్వు చెప్పే దృష్టిలో అది అసత్యము. ఎందుకంటే అక్కడ ఏం చేస్తున్నాడు, శివుణ్ణి దూషించాడు, తర్వాత కూతుని కూడా దూషిస్తాడు, మనం చూస్తాం రాబోయే శ్లోకాల్లో. అది ముందుగానే శివుడు గమనించాడని చెప్తున్నారు అన్నమాట. ముఖ్యంగా ఈ శ్లోకంలో మనం చూస్తే భాగవతంలో ఎన్నో విషయాలు వివరించబడ్డాయి కదా, ఎన్నో అనంతంగా ఉంటాయి అన్నమాట. మనం చర్చించుకుంటూ వెళ్తే భాగవతం అనంతంగా విషయాలు చర్చించబడ్డాయి. ముఖ్యంగా మనం ఈ శ్లోకంలో కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించినట్లయితే మొట్టమొదటిది ఏంటి చూడండి, శ్రీ భగవాను వాచ అన్నారు కదా. భగవాను వాచ అంటే మనం చూడొచ్చు కదా, భగవద్గీత మొదటి అధ్యాయం, భగవద్గీత 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకం ఏంటి, కుతస్వా కస్వలమిదం విషమే సముపస్థితం అనారిజిష్టం అస్వర్గం అకీర్తికరమర్జున. ఆ శ్లోకంలో ప్రభుపాదులు వారు చెప్తున్నారు, భగవాను వాచ అంటే కృష్ణుడు భగవంతుడు ఎందుకనే విషయాన్ని ఆ శ్లోకం యొక్క భాషలో వివరిస్తారు. భగవంతుడికి ఉన్నటువంటి షడైశ్వర్యాల గురించి వివరిస్తుంటారు అన్నమాట. ప్రభుపాదులు వారు కొన్ని చోట్ల కూడా చెప్తారు. ధృతరాష్ట్రుడు చెప్పినప్పుడు ధృతరాష్ట్రు వాచ, సంజయుడు చెప్పినప్పుడు సంజయ వాచ, అర్జునుడు చెప్పినప్పుడు అర్జును వాచ అని చెప్తారు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు చెప్తాడో అప్పుడు ఏం చెప్తారు, శ్రీ భగవాను వాచ అంటారు. అంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు భగవానుడు పలికెను అని చెప్తారు కదా. మరి ఇక్కడ ఎందుకు శివుడిని శ్రీ భగవాను వాచ అని సంబోధిస్తున్నారు? భగవాను వాచ అంటే కేవలం కృష్ణుడికి మాత్రమే సంబోధిస్తారు అని చెప్పి భగవద్గీతలో చాలా 2-3 శ్లోకాల్లో ప్రభుపాదులు చెప్తుంటారు. కానీ మనం భాగవతంలో కూడా చూడొచ్చు, భాగవతంలో కూడా కొన్ని చోట్ల కృష్ణుడిని ఎదురుగా కాకుండా కొన్ని చోట్ల భగవాను వాచ అనే పదం ఉపయోగించడం మనం చూస్తాం. ఉదాహరణకి ఇప్పుడు కూడా మనం చూస్తాం శివుణ్ణి భగవాను వాచ అని ఉపయోగిస్తున్నారు కదా. ఇంకా మనం చూసినట్లయితే బ్రహ్మదేవుడు,
తర్వాత ఇంకెవరు, ఇంద్రుడు, ఒక్కొక్కసారి ఇంద్రుని కూడా చెప్తారు కదా. ఇలా మనం చూసినట్టయితే కొన్ని చోట్ల మైత్రేయుని ఇలా కూడా భగవాన్ వాచ అని చూస్తాం మనం భాగవతం. మరి ఎందుకు అలా చెప్తున్నారు అంటే ముఖ్యమైన కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే ఎవరైతే ఈ భగవాను వాచాన్ని సంబోధించబడ్డారో వారు భగవంతుడి యొక్క విషయం, భగవంతుడి గురించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా ఎరిగినటువంటి వాళ్ళు అనమాట. తర్వాత వాళ్ళు ఏం చేస్తారో ఆ విషయం తెలుసుకుంటమే కాదు, వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడి యొక్క ఆనందం కోసం, భగవంతుడి గురించి ప్రచారం చేయడం కోసం పూర్తిగా నమ్మకం అవుతారట. తర్వాత ఏంటి, వాళ్ళు చివరి స్థాయిలో ఎలా అయిపోతారంటే దాదాపుగా భగవంతుడితో ఉన్నటువంటి ఐశ్వర్యాలు ఏవవుతున్నాయో వాటిని కూడా వాళ్ళు గ్రహిస్తారు. అంటే 100% అనేది సాధ్యం కాదు, ఎందుకంటే మనం శాస్త్రంలో చూడొచ్చు కదా, శివుడికి 93%, బ్రహ్మకి 84%, సాధారణ జీవికి 74%, ఇలా పర్సంటేజ్ చెప్పబడ్డాయి. ఎగ్జాక్ట్గా నేను చెప్పలేనేమో కానీ పర్సంటేజ్ చెప్పబడ్డా. 100% మాత్రం భగవంతుల్లో ఉన్నటువంటి ఐశ్వర్యాలు పొందడం అనేది సాధ్యం కాదు. కాబట్టి దాదాపుగా ఎవరైతే దగ్గరికి వస్తున్నారో వాళ్ళు భగవంతుడి విరుద్ధంగా ఉండరు, ఎందుకంటే భగవంతుడి విరుద్ధంగా ఉన్న వాళ్ళకి భగవంతుడి యొక్క లక్షణాలు కానీ భగవంతుడి యొక్క సాంగత్యం కానీ లభించదు. కాబట్టి వాళ్ళు సాక్షాత్తు భగవంతుడితో ఉంటూ భగవంతుడి గురించి ప్రచారం చేస్తూ చివరిలో ఎలా అయిపోతారంటే సాక్షాత్తుగా భగవంతుడిగా అయిపోతుంటారు కదా. అందుకే మనం వైకుంఠలోకాల్లో చూసినట్టయితే గుర్తుపట్టలేం ఎవరు నారాయణుడు, ఎవరు నారాయణ యొక్క సేవకుడు అని. అందరూ కూడా చతుర్భుజ నారాయణ రూపంలో ఉంటారు, అదే శరీరాన్ని స్వీకరిస్తారు, గుర్తుపట్టలేం అనమాట. కాబట్టి ఇక్కడ అందుకే వాళ్ళకి ఆ విధమైన అవకాశం ఇవ్వబడింది, ఆ విధమైన శక్తి సంపన్నులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా భగవాను ఆచార్యని సంబోధిస్తారని చెప్తున్నారు ఆచార్యులు. మనం కూడా రోజు గురువాష్టకంలో పడతాం కదా, సాక్షాధరిత్వేన సమస్త శాస్త్రై కదా, ఉక్తస్తదా భావ యుతేవ సద్భి. ఏం చెప్తారు, సాక్షాధరిత్వేన గురుదేవుల్ని సాక్షాత్ హరిగా సంబోధిస్తారట కదా. అదేంటండి మరి హరి వేరు గురువు వేరు కదా, ఎలా సంబోధిస్తారు? మరి సాక్షాత్ హరి అని ఎందుకు చెప్తున్నామంటే కారణం ఇది. ఎందుకంటే గురుదేవులకు తెలుసు హరిని ఏ విధంగా సంతృప్తిపరచాలి. అంటే ఇద్దరి యొక్క లక్ష్యం వేరు కాదనమాట. కాబట్టి ఏం చెప్తాము, గురుదేవుని భగవంతుడితో సమానంగా చూడాలని చెప్తాం. భగవంతుడని మనం చెప్పము, కానీ ఆల్మోస్ట్ సమానంగా చూస్తాం అనమాట. అందుకే మనం ఉదయాన్నే గురు పూజ చేస్తాము కదా, మనం గురు మహారాజు వచ్చినప్పుడు పాదపూజ చేస్తాము, పుష్పాలు అర్పిస్తాము. అన్నీ ఎందుకు చేస్తామంటే వాళ్ళ యొక్క లక్ష్యం, భగవంతుడి యొక్క ఆలోచన, భగవంతుడి యొక్క భక్తుల యొక్క ఆలోచన వేరు కాదనమాట. కాబట్టి ఆ విధంగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే మనం ఒకసారి సందేహం వస్తుంది, ఏంటి భగవాను వాచ అంటే అది చదివిన వెంటనే ఏమర్థమవుతుందో, కృష్ణుడికి ఎడుగునికి వచ్చాడు కదా. సాధారణంగా ఏమనిపిస్తుంది, ముందు ఈ శ్లోకం చదివిన శ్రీ భగవాను వాచ అని చదివిన వెంటనే ఇదేంటి సడన్గా కృష్ణుడు ఎలా ప్రత్యక్షమైనది, ఇక్కడేమో ఈ అధ్యాయం పేరేమో కదా శివ సతి యొక్క సంవాదం అని రాసింది, మరి మధ్యలో కృష్ణుడు ఎలా ఎంటర్ అయ్యాడు అని అనుకుంటాం. అందుకే ఇక్కడ చూడండి, వ్యత్యాసం చూపించడం కోసం ప్రభుపాద వారు ప్రతిపదార్థం ఏమిచ్చారు చూడండి. భగవాను వాచ అంటే ఏం చెప్తున్నారు, మహాదేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాను అన్నారు, అంతేగాని దేవాది దేవుడు అని చెప్పట్ల. భగవాను వాచ అని చెప్పారు, కానీ ప్రతిపదార్థంలో ప్రభుపాద వారు ఏమి వివరిస్తున్నారు, మహాదేవు వాచ అంటే మహాదేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాను అంటే శివుడు సమాధానం చెప్తున్నాడని చెప్తున్నారు. అంతేగాని అక్కడ దేవాది దేవుడు అని చెప్పట్లేదు. దేవాది దేవుడు అనే పదం కేవలం కృష్ణునికి మాత్రమే ఉపయోగిస్తారు. అదే కృష్ణుడి యొక్క ఏదైతే అవతారాలు ఉన్నాయో వాటికి ఉపయోగిస్తారు. కాబట్టి వ్యత్యాసం మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. తర్వాత ఇంకొక విషయం మనం ఇక్కడ వివరించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ శివుడు ఏం చేస్తున్నాడు, ప్రెడిక్షన్ చేస్తున్నాడు, అంటే అంచనా వేస్తున్నాడు. ఏంటి, నువ్వు అక్కడికి వెళ్తే, నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను కదా. అందుకే శ్లోకం చివరిలో ఏం చెప్తున్నారు, తాను నిర్దోషి అయినప్పటికీ పరుషవాకులతో తనను దక్షుడు శపించాను కదా. అలా నేను ఆల్రెడీ చూశాను, నువ్వు వెళ్ళినా కూడా ఇదే జరుగుతుంది అని ఆయన ఆల్రెడీ ప్రిడిక్షన్ చేస్తున్నారు. అంటే ఆయన అంచనా వేసేస్తాడు అనమాట శివుడు కదా. మనం చూడొచ్చు రకరకాల శాస్త్రాలు చూసినట్లయితే ఇలా అంచనాలు వేసినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి కదా. కొంతమంది తప్పుగా అంచనా వేస్తుంటారు, కొంతమంది సన్మార్గంలో మంచి ఉద్దేశంతో అంచనా వేస్తుంటారు అన్నమాట. మనం శాస్త్రంలో చూసినట్లయితే
జనాలు కూడా మనం సాధారణంగా సమాజంలో జనాలు కూడా కోరుకుంటారు భవిష్యత్తులో ఏం జరగబోతుంది కదా. చాలామంది జాతకాలు చూపించుకుంటుంటారు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి ఆతృతగా ఉంటారు. కొంతమంది మనం బయటకు వెళ్ళి ప్రచారం చేసినప్పుడు అడుగుతుంటారు, స్వామీజీ నా జాతకం చూడండి అని చేయి చూపిస్తుంటారు అన్నమాట కదా. అన్నీ మనం మిగతా అన్నీ ఎలా ఉన్నా కానీ శాస్త్రపరంగా మనం చూస్తే ఒక విషయం చెప్పచ్చు. ఏంటి? చేయి చూసి వెంటనే చెప్పచ్చు, జన్మ మృత్యు జరావేది ఖచ్చితంగా ఉంటుంది. అది కన్ఫర్మ్, అది దానికి ఏమీ వెసులుబాటు లేదు కదా. మిగతా అన్నీ వస్తుంటే వెళ్తుంటే ఇవన్నీ తాత్కాలికం. కానీ మనకి ఎవరైనా జాతకం చూపించమంటే మనం చేయి చూసి మనం చెప్పేసి ముందు ఏంటి, జన్మ మృత్యు జరావేది ఖచ్చితంగా రాసింది మీకు అని. చాలామంది బయట వాళ్ళు అడుగుతుంటారు కదా, మీ జాతకం చూడండి స్వామీజీ అది. కానీ శాస్త్రంలో చూసినట్లయితే ఇలా ఏదైతే అంచనా వేయడం జరుగుతుందో అది తప్పుగా చేయడం కూడా చూస్తాం. ఉదాహరణకి బ్రహ్మదేవుడు, కానీ బ్రహ్మ విమోచన లేదా చూడండి, బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, ఈ బాలుడు ఎవరు చిన్నగా అంచనా వేశాడు. ఈ బాలుడు ఎవరు, కృష్ణుడే ఉంటాడు, నేను నమ్మని ఎలా కుదురుతుందని ఏం చేశాడు కదా, ఆవులని తీసుకెళ్ళి అక్కడ దాస్తాడు. తర్వాత మనకు తెలిసిన వృత్తాంతం ఇదంతా కూడా కదా. అప్పుడు బ్రహ్మదేవుడు కదా మనకి విమోచనం కలిగిస్తాడు, నేను భగవంతుని అని చెప్పి చూపిస్తాడు అన్నమాట. ఇలా శాస్త్రంలో చూసినట్లయితే ఇంకా ఇంద్రుడు కదా, గోవర్ధన లీల చూసినట్లయితే ఇంద్రుడు కూడా సాధారణ బాలుడిని భగవంతుని అనుకోడు అనమాట. ఎవరు నేను నాకు చేయాల్సినటువంటి పూజలన్నీ కూడా గోవర్ధనగిరికి చేస్తున్నారు ఏంటి, ఇది ఎలా కుదురుతుంది. అందుకని అక్కడ ఉన్నటువంటి బాలుని తక్కువ అంచనా వేశాడు, ప్రిడిక్షన్ రాంగ్ అయిందన్నమాట. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, దక్షుడు శివుణ్ణి ప్రిడిక్ట్ చేశాడు కదా, ఏంటి చాలా అధముడు నువ్వు నా కూతురికి సరిజోడి కాదు. అసలు విషయం తెలుస్తుంది ముందు మనం రాబోయే శ్లోకాలు చూస్తే, జరిగిన వృత్తాంతం చూస్తే మనకు అర్థమవుతుంది శివుడు ఎంత గొప్పవాడు. ప్రభుపాదులు ఎన్నో శ్లోకాలు వివరిస్తున్నారు. కానీ దక్షుడు ఏం చేశాడు, చాలా చిన్నగా అంచనా వేశాడు అనమాట కదా. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని, ఇలా శాస్త్రాలు చూస్తే కంసుడు కృష్ణుడిని చూస్తే ఎన్నో రకాలుగా మనం వాళ్ళు అంచనా వేస్తుంటారు అనమాట. హిరణ్యకశిపుడు ఎంత పెద్ద అంచనా వేశాడో, నేను మొత్తం ఈ బుణాలన్నింటినీ కూడా ఆక్రమిస్తాను, నాకు మృత్యు అనేది లేదు, మృత్యు అనేది లేకుండా నేను తపస్సు చేసి ఆ విధమైన శక్తిని పొందుతాను అనుకుంటాను. ప్రణాళిక ఏంటి, నేను తపస్సు చేస్తాను, తపస్సు చేసి బ్రహ్మదేవుడినో శివుడినో నేను సాక్షాత్కారం పొందుతాను. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతారో నేను అసలు ఆ మరణం లేకుండా ఉండే స్థితికి నేను కోరుకుంటాను. ఆ విధంగా నేను మొత్తం ముల్లోకాలను జయిస్తాను, అందరూ నాకు సేవకులు అవుతారు. ప్రిడిక్షన్ ఎవరైనా సాధారణంగా అంచనా వేస్తారు కదా. భౌతిక ప్రపంచంలో జీవి ఏం చేస్తారు, ఎప్పుడు స్కూల్లో జాయిన్ అయిన వెంటనే తల్లిదండ్రుల ముందు అంచనా వేస్తారు, నా పుత్రుడు బాగా చదవాలి, బాగా చదివితే ఇంజనీర్ డాక్టర్ అవుతాడు, తర్వాత లైఫ్లో సెటిల్ అవుతాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని అంటాడు, జీవితం చాలా సాఫీగా అయిపోతుంది. అలా ఆయన యొక్క జీవితం అంతా కూడా ముగిసిపోతుంది. చివరిలో ఆయన రిటైర్మెంట్ తీసుకొని చాలా ఆనందంగా బతికేస్తాడు. సింపుల్ అయిపోయిన 5 నిమిషాల్లో అంచనా వేస్తాడు జీవితం మొత్తాన్ని. తల్లిదండ్రులు పిల్లల మీద దృష్టి పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు, జీవితం మొత్తాన్ని 5 నిమిషాలు అంచనా వేసేస్తారు. నా పిల్లవాడు ఇది అవుతాడు, ఇలా తర్వాత సెటిల్ అవుతాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లలకి అంటాడు, మంచి బంగ్లా కట్టుకుంటాడు, కారు కొంటాడు, రిటైర్మెంట్ అవుతాడు, చక్కగా పేపర్ కూర్చొని పేపర్ చూసుకుంటూ జీవితాన్ని అలా కొనసాగించేస్తాడు. తర్వాత కొంత వయసు వచ్చాక పిల్లవాడు కూడా అంచనాలు పెరుగుతుంటాయి కదా. నాకు 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ మంచి మంచి స్కూల్లో కాలేజీలో జాయిన్ అవ్వాలి, మంచి ఎంసెట్ ర్యాంక్ రావాలి, తర్వాత ఇంజనీర్ చదవాలి, డాక్టర్ చదవాలి, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రాంగ్ వేలో ఏదైతే రాంగ్ ప్రిడిక్షన్ ఉందో అది చాలా ప్రమాదం అనమాట. మన శాస్త్రాలు చూడొచ్చు, హిరణ్యకశిపుడు అందరూ ఏమయ్యారు, రాంగ్ ప్రిడిక్ట్ చేశారు, అంచనా తప్పయింది, వెంటనే పతనం అయ్యారు కదా, భగవంతుడి చేతిలో మరణించారు. కాబట్టి ఆ భవిష్యత్తు అనేది ఎవరికి తెలుస్తుంది పూర్తిగా అంటే భగవంతుడు తప్ప ఎవరికి తెలియదు కదా. భగవద్గీత మనం 7వ అధ్యాయంలో చూసినట్టయితే కృష్ణుడు గురించి చెప్తున్నారు కదా. 7వ అధ్యాయంలో వేదాహం సంతీత్యాని వర్తమానాన్ని చార్జున భవిష్యాన్ని చ భూతాని మాంతు వేదనకు వచ్చిన అని చెప్తారు. భగవద్గీత 7వ అధ్యాయం 26 శ్లోకంలో చెప్తున్నాడు, కృష్ణుడికి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలుసు కదా. వేదాహం సమతీత్యాని వర్తమానాన్ని అంటే ఇప్పుడు జరిగేది, తర్వాత భవిష్యాన్ని అంటే భవిష్యత్తులో జరగబోయేది, తర్వాత భూతాన్ని పూర్వం జరిగిపోయినటువంటిది, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసు. అలాగే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అన్ని జీవుల గురించి నాకు పూర్తిగా తెలుసు, కానీ నా గురించి ఎవరికి తెలియదు కృష్ణుడు చెప్తున్నాడు ఆ శ్లోకంలో. కాబట్టి పూర్తిగా ప్రొడక్ట్ చేయగలిగినటువంటి, పూర్తిగా అంచనా వేయగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఏకైక వ్యక్తి భగవంతుడు ఒక్కడే. తర్వాత భగవంతుడి యొక్క భక్తులు అంచనా వేయగలుగుతారు. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పుకున్నాం,
పర్ఫెక్ట్ అంచనా, పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ ఏంటి? ప్రతి జీవికి జన్మ మృత్యు జరావ్యాధి ఉంది కదా. ఈరోజు ఉగాది. ఉగాది అంటే అందరూ ఏం చేస్తారు? ఉదయాన్నే లేచి షడ్రుచులతో ఏదో ఒక పదార్థం వండుకొని తింటారు. తర్వాత ఎవరో తెలిసినటువంటి ఒక నామమాత్రపు గురువు దగ్గరికి, బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి అంచనా వేస్తారనమాట కదా. ఏంటి నా భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత కదా, తర్వాత ఎంతమంది నన్ను గౌరవిస్తారు, ఎంతమంది నన్ను తిడతారు కదా. ప్రతి రాశిలోని ఇవి రాసిస్తారు అనమాట. అవునా కదా. ఇవన్నీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి కదా. ఆదాయం, రాజపూజ్యం కదా, అవమానం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో. అందరూ ఈరోజు అదే పనిలో ఉంటారు చాలా వరకు. నా ఈ సంవత్సర కాలం ఎలా ఉండిపోతుంది, ఎంతమంది నన్ను అవమానిస్తారు, ఎంతమంది నన్ను గౌరవిస్తారు, ఎంత ధనాన్ని సంపాదిస్తాను, ఇది చూసుకుని చాలామంది మామూలుగా అయితే 1-2 రోజుల్లో మర్చిపోతారు. కొంతమంది ఇదే పనిలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారో, నాకు ఇది చెప్పబడింది కాబట్టి నాకు ఆదాయం చాలా బాగుంది కాబట్టి నేను చాలా కష్టపడి ఆదాయం పెంచుకోవచ్చు, ఆదాయాన్ని ఇంకా పెంచుకుని నెక్స్ట్ దీన్ని మార్చుకోవాలనుకుంటారు అనమాట. సో ఎన్నో రకాలుగా అంచనాలు వేస్తుంటారు. యాక్చువల్గా ఈ రోజంతా దానికోసం ఇవ్వబడిందేమో. శాస్త్రంలో ఉంది, కానీ అది ఎలా ఉండాలంటే శాస్త్రోక్తంగా ఒక తెలిసిన వ్యక్తి వివరించినట్లయితే బాగుంటుంది. ఒక కర్మిష్ఠు దాని గురించి చెప్పాడు అనుకోండి, ఏమవుతుందో నీకు చాలా బాగుందయ్యా, నువ్వు మంచి రాజ్యపూజ్యాన్ని పొందుతావు కాబట్టి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతావు. ఈ విషయం తెలుసుకుని ఏం చేస్తాడు? ఎమ్మెల్యే అవ్వాలంటే కనీసం ఒక 40-50 కోట్లు ఖర్చు పెట్టాలి. అప్పు చేస్తాడు, ఖర్చు పెడతాడు. అది అవుతుందో తర్వాత సంగతి. ఏమైంది ముందు లోపు? ఎంతో శ్రమ. ఎందుకు? నాకు రాజ్యపూజ్యం చాలా బాగుంది కదా, నన్ను మంచి పొజిషన్లో ఉంటాను. చూడండి చాలామంది పొగుడుతూ ఉంటారు. ఈ సంవత్సరం నీకు సూపర్గా ఉంది, నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, నీకు నువ్వు అనుకున్న పనులన్నీ అయిపోతాయి, నీకు ఉద్యోగం వస్తుంది, వివాహం అవుతుంది, ఎన్నో చెప్తూ ఉంటారు. వాళ్ళంతా అదే పని. ఎందుకు? కొంతమంది లో గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారని ఏదో సంభావన వస్తుంది బాగా, ఏదో భౌతికమైన కోరిక. కాబట్టి ఏం చెప్తారు? ఏదో పొగుడుతుంటారు అనమాట. నీకు సూపర్గా ఉంది, అసలు నీకు ఈ సంవత్సరం ఖర్చే లేదా, నువ్వు అంతా దాచుకుంటూనే ఉంటుంది సంవత్సరం అంతా. దాచి ఎన్నో బంగ్లా కొంటావు, కారు కొంటావు, ధనాన్ని దాస్తావు, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది, ఇలా చెప్తూ ఉంటారు అనమాట. ప్రిడిక్షన్ రాంగ్ కదా. ఎందుకంటే ఏది శాశ్వతంగా అది ఈ సంవత్సరం రావచ్చు, మరి నెక్స్ట్ ఇయర్లో ఆ నక్షత్రంలో మారి వ్యయం పెరిగింది అనుకోండి, ఉన్నదంతా పోతుంది. ఇది లేవని చెప్పట్లే, శాస్త్రంలో ఉన్నాయి, కానీ దాన్ని అర్థం చేసుకునే విధానం వేరన్నమాట. కాబట్టి ఎవరు దీన్ని బాగా అంచనా వేయగలరంటే కృష్ణుడు మాత్రం వేయగలడు. ఎందుకంటే సర్వస్య చాహృది సన్నివిష్టు, అందరి జీవ హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండి అన్నీ ఇస్తున్నాడు కదా. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, జీవికి ఏం కావాలి అనేది గుర్తించుకుని ఆయనకి మర్చిపోవడం అనేది, జ్ఞానం ఇవ్వడం, గుర్తించుకోవడం అన్నీ కూడా భగవంతుడు ఇస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నా కదా, మాంతు వేదనకు వచ్చాను, అందరి గురించి కృష్ణుడు తెలుసు కాబట్టి అందరి యొక్క భవిష్యత్తు భగవంతుడికి తెలుసు. అది ఇంకెవరికి తెలియదు అనమాట. ఇంకెవరికి తెలుస్తుంది అంటే భగవంతుడి యొక్క భక్తులకి భగవంతుని ఈ శాస్త్రాన్ని ఎవరైతే పక్కగా ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా. మనం చూడొచ్చు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథంలో చూసినట్లయితే దాంట్లో ఒక చాప్టర్ ఉంటుంది కదా, వండర్ఫుల్ కృష్ణ అని. ఆ చాప్టర్లో ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి వ్రజవాసులందరూ కూడా వెళ్ళి కృష్ణుడిని వెళ్ళి నందమహారాజుని అడుగుతారనమాట. ఏమని? కృష్ణుడు ఎన్నో లీలలు చేశాడు కదా, ఎన్నో గోవర్ధనగిరి ఎత్తాడు, ఎన్నో అద్భుతమైన లీలలు చేశాడు అని ఆశ్చర్యంగా చెప్తారనమాట. అప్పుడు నందమహారాజు ఏం చెప్తారు తెలుసా? నాకు ముందే తెలుసు. ఎందుకు? ఎప్పుడైతే కృష్ణుడు భూమి మీద ఆవిర్భవించాడో వెంటనే జాతకర్మ చేసినప్పుడు గర్గముని మొత్తం కృష్ణుడి గురించి వివరిస్తారనమాట. ఈయన చాలామంది అసురుని సంహరిస్తాడు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఈయన నారాయణుడే సాక్షాత్తుగా. ఏంటి ముందే గర్గముని అన్ని అంచనా వేసి ముందే చెప్పేశాడు అనమాట. అది నిజమైందా లేదా కదా? నిజమైంది. ఎందుకు? గర్గముని ఏం సాధారణ వ్యక్తి కాదు కాబట్టి నందమహారాజు ఈ విషయం చెప్పినాడు ఆయన ఆశ్చర్యంగా చూడ్డా అనమాట. ఇది గర్గముని పూర్వమే చెప్పున్నాడు, దీంట్లో కొత్త ఏముంది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద అంత విశ్వాసం ఉంటుందన్నమాట. తర్వాత మనం శాస్త్రం చూసినట్లయితే భాగవతంలో 2వ స్కందంలో అనుకుంటే పరీక్షిత్ మహారాజ్ ఎప్పుడైతే జన్మిస్తారో ఆ సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి మేధావులు వాళ్ళు చెప్తారు పరీక్షిత్ మహారాజ్ గురించి. ఈ వయసులో అతనికి పాము యొక్క దానితో మరణిస్తాడు, ముందే అంచనా వేసి చెప్పేశారు. కానీ అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యుధిష్ఠిర మహారాజు దాని గురించి ఆలోచించట్లేదు. ఈయన ఎంతగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళబోతున్నాడు, ఈయన ఆధ్యాత్మికంగా ఎంత ఏ స్థాయిలో ఉండబోతున్నాడు అని అడుగుతాడు తర్వాత కృష్ణ.
కాబట్టి భక్తుల యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది. అయ్యో మరణిస్తాడు, మరి ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి. అదేమి మనం చూస్తే పరీక్షిత్ మహారాజు ప్రయత్నం చేయలేదు, యుధిష్ఠిర మహారాజు ప్రయత్నం చేయలేదు కదా. వాళ్ళ తాత అయినటువంటి ఎవరు తర్వాత ఎవరు తాత, సొంత తాత అర్జునుడు, తర్వాత తండ్రి అభిమన్యుడు, వీళ్ళెవరు ప్రయత్నం చేయలే కదా. సాక్షాత్గా పరీక్షిత్ మహారాజు కూడా తెలుసు, ముందే భవిష్యత్తు తెలిసింది, కానీ వాళ్ళు ఎవరు ప్రయత్నం చేయాలి. భక్తులు ఆ విధంగా ఉంటారు. అదే ఒక భౌతికమైన వ్యక్తికి ఈ విషయం తెలిసిందనుకోండి, ఏం చేస్తాడు, అసలు బయటకు వెళ్ళాలన్నమాట. ఎప్పుడు నిరంతరం ఆయన ఆలోచన ఎలా ఉంటుంది, ఎక్కడ పాము ఉంది, ఎక్కడ పాము ఉంది, అదిగో నేను చీకట్లో వెళ్తున్నా, పాము ఉంటుందేమో కదా. పాము గురించి భయపడే వ్యక్తి ఎప్పుడు ఏం చూసినా కూడా, ఒక తాడుని చూసినా కూడా పాముగానే ఫీల్ అవుతుంటాడు కదా. పొరపాటున పాము అంటే బాగా భయం ఉన్న వ్యక్తి మీద ఇలా తాడు విసిరాం అనుకోండి, వెంటనే గుండాగిపోతుంది అనమాట. ఎందుకు భయం, అయ్యో పామేమో అని భయపడిపోతుంటారు. మనం కూడా ఒక్కొక్కసారి కదా, ఒక్కొక్కసారి ఆప్టికల్ ఇల్యూషన్ కదా, ఒకసారి భ్రమకి లోనవుతుంటాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, చీకటి సమయంలో వెళ్తున్నప్పుడు ఈ ఫోకస్ లైట్ వెళ్ళి పడుతుంది చివరిగా, అది తాడే కానీ చూస్తే అయ్యో దూరం నుంచి పాము. ఎందుకంటే మనం సాధారణంగా ఎక్కువ పాములు చూస్తుంటాం, అది అలవాటు అయిపోయి ఒకసారి తాడుని చూసినా కూడా ఇది పామేనేమో అని స్లో అవుతుంటాం. నాకు కూడా చాలాసార్లు జరుగుతుంటుంది భ్రమ, ఎందుకంటే భయం ఉంటుంది కదా, చనిపోతామేమో, పాము కరుస్తుందేమో అని భయం. కాబట్టి భక్తులైన వాళ్ళు ఆ విధంగా ఆలోచించరు. ఆ విధంగా వాళ్ళకి ఈ ప్రెడిక్షన్ ఏదైతే ఉందో, అంచనా ఏదైతే ఉందో, అది వాళ్ళకి అనుగుణంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ఎలా ఉన్నా కూడా వాళ్ళేమి ఉద్వేగానికి లోను కారనమాట. తర్వాత మనం చూసినట్టయితే శ్రీల ప్రభుపాద వారు, సాక్షాత్గా శ్రీల ప్రభుపాద వారు జన్మించినప్పుడు, ఆవిర్భవించినప్పుడు కూడా ఆయనకి భవిష్యత్తు చెప్పబడింది. ఈయన ఇలా 70 సంవత్సరాల వయసులో ప్రపంచం అంతా తిరిగి ఎంతోమంది భక్తులుగా మారుస్తారు, ఇన్ని మందిరాలు నిర్మిస్తారు, అంతా చెప్పేశారనమాట. అందరికీ తెలుసు ఆ విషయం. ఒకసారి ఏం జరుగుతుందంటే, ప్రభుపాద వారిని గురువు అయినటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి దగ్గరికి కొంతమంది గౌడీ మఠం ఉన్నటువంటి భక్తులు వచ్చి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని అడుగుతారనమాట. శ్రీల ప్రభుపాద వారు చాలా మేధావి, చాలా శక్తిమంతులైన ఆయన్ని ఈ గౌడీ మఠాలన్నింటికీ ప్రెసిడెంట్ చేద్దామని అడుగుతారు అన్నమాట. అడిగినప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు, వాళ్ళందరూ శిష్యులు ఏమంటారంటే, నేను బయట ఉండిపోయారు, మన దాన్ని తీసుకొచ్చి ఈ మందిరాలన్నింటికి ప్రెసిడెంట్ చేద్దాం, ఆయన చాలా శక్తిమంతులు, జ్ఞానులు, కాబట్టి ఆయన చేద్దాం అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏం చేస్తారంటే, అవసరం లేదు, ఆయన అలా బయటే ఉన్నామండి, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనే వస్తారు. ఎందుకు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తెలిసిపోయింది ఏమని, అనుకుని తెలుసు కదా. అందుకే ఏం చెప్తారు, ఫస్ట్ కలిసినప్పుడే ఎందుకు నువ్వు వెళ్ళి ప్రచారం చేయకూడదు ప్రపంచ అన్ని దేశాల్లో అని అడుగుతారు. అని ముందే తెలుసు, ఆయన అంచనా వేస్తారు భక్తి ప్రభుపాద వారు ఎలా ఉండబోతున్నారు, ఎలా ప్రచారం చేయబోతున్నారు, అంతా కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారికి తెలుసు. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా శాస్త్రంలో చూసినట్లయితే చిత్రకేతు మహారాజు కదా, చిత్రకేతు మహారాజు యొక్క వృత్తాంతం చూసినట్లయితే అక్కడ నారదుడు, అంగీర ఋషి కూడా చెప్తారు. చిత్రకేతు మహారాజు ఏం చేస్తారు, ఆయనకి సంతానం లేక కదా, పుత్ర సంతానం లేక ఎంతో తపస్సు చేస్తారు, ఎంతో కాలంగా వేచి చూస్తుంటారు. అలా చూడగా చాలా నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు నారదుడు, అంగీర ఋషి కూడా వచ్చి ఏం చేస్తారు, ఓకే పుత్రుడిని తీసుకో, కానీ ఈ పుత్రుడి వల్ల ఏమవుతుంది, అక్కడ ఒక పదం ఉపయోగిస్తారు, ఏంటంటే హర్షశోక, అంటే ఈ పుత్రుడి వల్ల నీకు హర్షం, చాలా ఆనందం వస్తుంది, దాంతోపాటు దుఃఖం కూడా వస్తుందని చెప్తారు. అయినా కూడా ఆయన అంగీకరిస్తాడు. ఎందుకు అంటే ఆయనకి పుత్రవాత్సల్యం కదా, పుత్రుడి మీద కోరికగా ఉంది. పిల్లవాడు అలాగే ఉంటాడు కదా, పిల్లవాడు దుఃఖం రాకుండా ఉంటుందా, ఎవరైనా ఏమనుకుంటారు, చిన్నపిల్లవాడు అల్లరి చేయకుండా ఉంటాడా అంటారు, కానీ దానివల్ల ఎంత దుఃఖం వస్తుంది కదా. రోజు సేవ చేయాలి, టాయిలెట్కి వెళ్తే క్లీన్ చేస్తూ ఉండాలి, దీంట్లో కొంచెం బాధగా ఉంటుంది. కానీ ఈ మాతృవాత్సల్యం వల్ల ఏమనిపిస్తుంది కదా, ఒక చిన్న పిల్లవాడు మల విసర్జన చేశాడు అనుకోండి, తల్లి ఏమంటే, ఓ నా పిల్లవాడు మల విసర్జన చేశాడు, ఎంత అద్భుతంగా ఉంది కదా, సుగంధంగా ఫీల్ అవుతున్నాను తల్లి, అవునా. అలా ఫీల్ అవ్వకపోతే సేవ చేయలేదు పిల్లవాడికి. తల్లి ఏమనుకుంటుందో, నా పిల్లవాడు ఓ కదా, నా పుత్రుడా నువ్వు ఇక్కడ మల విసర్జన చేసావా రా అని చెప్పి అలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఎవరు దానికి వికృతంగా చూడరు, ఏ తల్లి కూడా, నిజంగా ప్రేమ ఉన్నటువంటి తల్లి. ఎందుకంటే సేవ చేయడంలో ఆనందం ఉంటుందన్నమాట. చిత్రకేతు మహారాజు కూడా అదే ఉన్నాడు. పిల్లలంటే అలాగే ఉంటారు కదా, పిల్లలంటే అల్లరి చేయకుండా ఉంటారా, కొంతకాలం గడిస్తే ఆవిడే పెద్దవాడు అయిపోతాడు, అర్థం చేసుకుంటాడు, ఏదో పుత్రుడు వస్తే చాలు అనుకున్నాడు. కానీ ఇంతలో ఏమైంది, చిత్రకేతు మహారాజుకి చాలామంది భార్యలు. ఎప్పుడైతే ఒక భార్యకి పుత్ర సంతానం కలుగుతుందో మిగతా వాళ్ళని కూడా అసూయ పెంచుకుంటారు. ఎందుకంటే
భౌతిక ప్రపంచం కదా, మనం ఈ శ్లోకంలో కూడా చూస్తాం. భౌతిక ప్రపంచం యొక్క నిడివి అలాంటిది, భౌతిక ప్రపంచం యొక్క లక్షణం అలాంటిది. అది అసూయ కలిగి ఏం చేస్తారు, ఆ పిల్లవాడికి విషం ఇచ్చి చంపేస్తారు. ఈయన శోకం మామూలుగా ఉండదు అనమాట. పూర్వం పుత్రుడు లేనటువంటి శోకం కన్నా పుత్రుడు పుట్టి చనిపోయిన తర్వాత శోకం ఇంకా ఎక్కువైపోతుంది అన్నమాట. ఎంతో దుఃఖిస్తాడు, కృంగిపోతాడు. అప్పుడు నారదుడు వచ్చి మళ్ళీ విషయాన్ని తెలియజేస్తాడు అనమాట. అప్పుడు ఏం చేస్తారు, ఆ పిల్లవాడిని ఆ ఆత్మని తీసుకొచ్చి ఆత్మని పరిచయం చేస్తారు మళ్ళీ. అప్పుడు ఆత్మ వచ్చి ఏం చేస్తుంది, నాకు ఎన్నో జన్మలుగా తల్లిదండ్రులు ఉన్నారు, మరి నువ్వెవరో నాకు గుర్తు రావట్లేదు. అదే హితబోధ, ఆత్మబోధ చేస్తారనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అంత వదిలేసి భౌతికమైన విషయాలను వదిలేసి తపస్సు చేసి ఆయన భగవద్ధామం వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి ఇక్కడ నారదుడు అంగిర ఋషి ముందే దీన్ని గమనించారు. చిత్రకేతు మహారాజు సరే పుత్రుడు లేడు, భక్తుడిగా తపస్సు చేసి ఏదో భగవద్ధామం వెళ్ళిపోతే సరిపోతుంది, ఇది రావడం వల్ల ఆయన దుఃఖంలోకి వెళ్ళిపోతాడు, చాలా బాధలు ఎదుర్కొంటాడని ముందే వాళ్ళు అంచనా వేశారు, ప్రెడిక్ట్ చేశారు. కానీ దాన్ని స్వీకరించే స్థాయిలో భక్తులు లేరు అన్నమాట కదా. అంటే భక్తులు ఉంటారు, సాధారణ వ్యక్తులు ఒకసారి మాయా ప్రభావంతోనో ఏదో కారణం చేత దాన్ని మర్చిపోతుంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆత్మబోధ చేసిన తర్వాత ఈ విధంగా జరుగుతుందన్నమాట. మనం ఇదంతా ఎందుకు చర్చించుకుంటున్నామంటే ఇక్కడ చూసినట్టు ఇక్కడ పార్వతీదేవి కూడా ఒక విధమైన అంచనాకు వచ్చింది. ఏంటంటే ఆమె కూడా ప్రిడిక్ట్ చేస్తుంది భవిష్యత్తు ఎలా ఉండిపోతుందో. నేను అక్కడికి వెళితే పూర్వం జరిగిన గొడవలు అన్నీ కూడా సర్దుమణిగిపోతాయి. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి మా భర్త గురించి, నా భర్త యొక్క ఔన్నత్యం గురించి చెప్పి ఏదో రంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాను, ఈ విధంగా గొడవలన్నీ కూడా సర్దుమణిగిపోతాయి అనుకుంటారు కదా. మనం భౌతిక ప్రపంచ సమాజంలో చూసే తీరేదంతా కూడా కదా. ఎప్పుడైతే మాంగారికి అల్లుడికి గొడవ అవుతుందో ఎవరు కలుపుతారు, అత్తగారు రాలేదు. ఎందుకంటే అత్తగారు అల్లుడి దగ్గరికి వచ్చి చెప్పలేరు అనమాట కదా. మా అల్లుడి గారు ఇలా చేయండి అలా చేయండి అని. ఎందుకంటే సాధారణ కట్టుబాటు ఏంటంటే పూర్వం అత్తగారు ఎప్పుడు అల్లుడు కనిపించేవారు కాదట. ఏదో లోపల కిచెన్లోంచి ఏదో తలుపు మూల నుంచి సమాధానం చెప్పగలిగితే ఆ విధంగా సమాధానం చెప్పదు, కానీ నేరుగా ఎప్పుడు కనిపించడం అనేది లేదు. కాబట్టి అత్తగారు వచ్చి అల్లుడికి చెప్పలేరు, భర్తకి చెప్పగలుగుతారు కానీ అల్లుడికి చెప్పలేరు. ఇద్దరికీ మధ్యస్థంగా ఉండి చెప్పగలిగిన వ్యక్తి ఎవరు అంటే కూతురు మాత్రమే. తండ్రి దగ్గరికి వెళ్ళి అదేంటంటే నాన్నగారు మీరే కదా వివాహం చేశారు, మీరే కదా అన్నీ కూడా ఇచ్చి పంపించారు, ఎంతో అద్భుతంగా వివాహం చేశారు, అన్నీ కావాల్సిన కట్న కానుకలు అన్నీ ఇచ్చి పంపించారు, నా ఆనందం కోసమే కదా చేశారు, మరి నా భర్తను మీరు దూషిస్తే నేను ఎలా ఆనందంగా ఉంటాను. సాధారణంగా మనం భౌతిక వ్యవహారాన్ని చూస్తాం. తర్వాత భర్త దగ్గరికి వచ్చి పెద్దవాళ్ళని వాళ్ళు మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు, మీ తండ్రితో సమానంగా చూసుకోవాలి కదా భర్తకు చెప్తారు. కానీ మీడియేటర్షిప్ చేసేది ఎవరు అంటే భార్య మాత్రమే చేయగలరు. కూతురిగా వెళ్ళి తండ్రికి చెప్తారు, భార్యగా వచ్చి భర్తకు చెప్తారు. కాబట్టి ఆ విధంగా మధ్యవర్తం చేసి ఏదో కలుపుతాంలే, ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనుకుని ఆమె భవిష్యత్తుని అంచనా వేస్తుంది కదా, ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. కానీ అంచనా రాంగ్. ఎందుకంటే దక్షుడు అలాంటి వ్యక్తి కాదు. అందుకే శ్లోకంలో చెప్తున్నా చూడండి, దక్షుడు ఎలాంటి వ్యక్తి అంట, దేహాత్మభావన కలిగినటువంటి వ్యక్తి. దేహాత్మభావన కలిగినటువంటి వ్యక్తి అది చూడడు. ఏం చూస్తున్నాడు, శివుడు నా శత్రువు కాబట్టి శివుడి యొక్క భార్య అయినటువంటి నీ పార్వతీదేవి కూడా నా శత్రువు అని చూస్తున్నాడు. నా సొంత పుత్రిగా అని చూడట్లేదు ఆయన. అది దాటిపోయి వెళ్ళిపోయాడు ఆయన, ఆ స్టేజ్ దాటిపోయింది అనమాట కదా. మనం చూసినట్లయితే ఇలా ఎన్నో వృత్తాంతాలు. ఉదాహరణకి హిరణ్యకశిపుడు చూడండి. హిరణ్యకశిపుడు ఎప్పుడైతే ప్రహ్లాదుడు విష్ణువు గురించి తత్వాన్ని వివరించకపోయినంత వరకు చాలా ఆనందంగా ఉంటాడు కదా. పుత్రవాత్సల్యం చూపిస్తాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు, ముద్దులాడతాడు, ఎంతో ఆనందంగా చూసుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు నీ గురువు ద్వారా ఏమి నేర్చుకున్నావు నాయన అని చెప్పమంటే అప్పుడు ఎప్పుడైతే రకరకాల శ్లోకాల్లో విష్ణు గురించి చెప్తాడు, అన్నిటికీ విష్ణువే మూలం ఇలా చెప్పడం మొదలు పెట్టాడో వెంటనే మొదలైంది. ఎందుకు, హిరణ్యకశిపుడు విష్ణు విరోధి, విష్ణువుకు శత్రువు అనమాట. కాబట్టి విష్ణు విరోధి కాబట్టి నువ్వు కూడా నాకు విరోధి. చూడండి ఏంటి, సొంత పుత్రుడే అయినా కూడా విరోధత్వం ఎలా వచ్చింది, విరోధి ఎలా అయ్యాడంటే అతను విష్ణువుకి విరోధి కాబట్టి నాకు కూడా విరోధి. కుదరదు. అందుకని ఏం చేశాడు, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు ప్రహ్లాదుని చంపేయడం కోసం. ఇంకా మనం చూసినట్లయితే కంసుడు కదా, శాస్త్రంలో కంసుడు చూడండి. కంసుడు ఏం చేస్తున్నాడు, తన సోదరి అయినటువంటి దేవకికి దగ్గరుండి వివాహం చేశాడు. వివాహం చేసి అత్తవారింటికి పంపిస్తున్నాడు, అతనే రథాన్ని చోదన చేస్తున్నాడు. ఎంత ఆనందంగా ఉంది చూడండి, అంత ఆనందంగా కనిపిస్తుంది ఆ పరిస్థితి అంతా కూడా. రథాన్ని స్వయంగా ఆయనే తీసుకుని వెళ్తున్నాడు. ఎంతో మనం దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ బంధంలో చదివినట్లయితే ఎన్నో వెనకాల ఎన్నో రథాలలో సారెలు అన్నీ కూడా పెట్టి పంపిస్తున్నారు అనమాట.
ఎంతో బంగారం అన్నీ పెట్టి చాలా ఆనందంగా తన సోదరుని పంపిస్తున్నారు. కానీ ఇంతలో ఏం జరిగింది? ఆకాశవాణి ప్రిడిక్ట్ చేసింది కదా. ఆకాశవాణి అంచనా వేసినాడు, నువ్వు దగ్గరుండి తీసుకుని వెళ్తున్నావు, కానీ నీ సోదరికి పుట్టబోయే అష్టమ సంతానం నిన్ను సంహరిస్తుంది. ఆకాశవాణి ముందే ప్రిడిక్ట్ చేసింది. కాబట్టి వెంటనే ఈయనకి భయం మొదలైంది. భయం మొదలైంది. అప్పుడు ఉన్నటువంటి ఈ సంబంధం ఏదైతే ఉందో మొత్తం కూడా ఒక్కసారి శత్రుత్వం అయిపోయింది అనమాట. కాబట్టి మనం చూసినట్లయితే ఇక్కడ దక్షుడేమి మారడు. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ శివుడు చూసాడు విషయం మొత్తాన్ని కూడా. అందుకని శివుడు ఏం చేస్తున్నాడు, నువ్వు నిర్దోషివి, తర్వాత నిర్దాక్షిణ్యంగా అమాయకురాలు అయినా కూడా నిర్దాక్షిణ్యంగా శివుడు ఏం చేస్తాడంట, నీ మీద క్రోధాన్ని చూపిస్తాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్గా కదా అంచనా వేస్తాడు శివుడు. ఏమి భక్తులు కదా, వాళ్ళు ఏమీ సాధారణ వ్యక్తులు కాదు, వైష్ణవుడు కదా. శివుడు సాక్షాత్తుగా వైష్ణవనం యథోశంభవం. కాబట్టి శివుడు ముందుగానే అంచనా వేసేసాడు అక్కడ జరిగిపోయే పరిస్థితి. కానీ పార్వతీదేవి అంచనా వేయలేకపోయింది, రాంగ్గా ప్రిడిక్ట్ చేసింది అనమాట. అందుకే మనం చూస్తే శాస్త్రంలో 2 పదాలు ఉంటాయి కదా, ఏంటి? శ్రేయ, ప్రేయ అని. నిజమైన శ్రేయస్సు ఒకటి శివుడు చూడగలుగుతున్నాడు. ఏంటి? ఇక్కడికి వెళ్ళకపోవడం మంచిది. వెళ్ళకపోయినట్లయితే కానీ ఆయన అసూయతో ఉన్నాడు, చాలా ఆయన దేహాత్మ భావంతో ఉన్నాడు, ఎవరిని పట్టించుకోవట్లేదు. ఈ సమయంలో నువ్వు వెళ్ళినా కూడా నీతో కూడా అలాగే నీ మీద క్రోధాన్ని చూపిస్తాడు. కాబట్టి వెళ్ళకపోవడం సమంజసం అని చెప్పి ఒక పక్క శివుడు చెప్తున్నాడు. కానీ పార్వతీదేవి మాత్రము అప్పటికప్పుడు ఏంటంటే వెళ్తాము, అందరం కలుస్తాము, బంధుమిత్రులు అందరూ కలుస్తాము, నా సొంత తండ్రి ఇంటికి వెళ్తాం, ఒకసారి తండ్రిని చూసినట్టు ఉంటుంది, ఏదో కొంచెం ఆనందాన్ని పొందొచ్చు, దాంతోపాటే ఈ దుఃఖాలన్నీ కూడా పోతాయి, ఈ గొడవలు పోతాయనే ఉద్దేశంతో ఆమె అంచనా వేసిందనమాట. భౌతిక ప్రపంచంలో జీవులు కూడా చూడొచ్చు, అందరూ అంచనా వేస్తుంటారు కదా. దేనికోసం వేస్తారు? ఎక్కువగా ఏంటి 100% దేనికోసం వేస్తారంటే ప్రేయ కోసమే కదా. ఇమీడియట్గా రిజల్ట్ కావాలంటే ఏం చేయాలి అంటే అంచనా వేస్తారు. నాకు 2 ఎకరాల పొలం ఉంది, దాన్ని ఇమీడియట్గా తవ్వేసి ఆ పొలంలో ఏమి రావట్లేదు కదా, రోజుకి నెలకి సంవత్సరానికి 20 బస్తాలు ధాన్యం వస్తుంది, దానివల్ల ఏం పెద్దగా లాభం రావట్లేదు, కాబట్టి ఆ 2 ఎకరాల చెరువుని తవ్వేసిన తర్వాత నీట్గా ఒక బోర్ వేస్తే దాంట్లో ఉప్పు నీళ్ళు వస్తాయి,